సో రియల్ ఎస్టేట్లో ఉండి మీ డీల్స్ క్లోజ్ అవ్వటం లేదా, సైట్ వరకు వచ్చి ఇన్వెస్టర్స్ ప్లాట్ బుకింగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారా? ఈ ప్రాబ్లమ్స్ మీవైతే ఈ వీడియో మీకోసమే. నమస్తే అండి, నేను మీ రాజేశ్వరి, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనర్, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్. సో నా ఎక్స్పీరియన్స్తో మీ ముందుకు ఎన్నో వీడియోలు, ఎంతో సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకురాబోతున్నానండి. ఇంకా నన్ను లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియోస్ ఇంకా మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈరోజు మెయిన్గా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లము, ఎంత ట్రై చేసినా హోమ్ విజిట్ పెట్టినా బుకింగ్ అవ్వట్లేదు, అండ్ సైట్ విజిట్ పెట్టినా కానీ డీల్ అనేది క్లోజ్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ మీవైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు మధ్యలో కట్ చేస్తే ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అందదు. సో దీంట్లో నెంబర్ 1 పాయింట్ వచ్చేసి ఇన్వెస్టర్ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి అంటే, అతను ఏం చదువుకున్నాడు, అతను చదువుకి ఇతని ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసా అనేటువంటి విషయం మీకు తెలిసి ఉండాలి. ల్యాండ్కి సంబంధించిన నాలెడ్జ్ ఎంత ఉంది అంటే, ఆల్రెడీ తను ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేశాడా, లేదు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో కానీ హెచ్ఎండిఎస్లో కానీ తను ఏదైనా వర్క్ చేశాడా, తను ప్రజెంట్ చేస్తున్నటువంటి వర్క్ ఏంటి, సో తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు అంటే సాఫ్ట్వేరా, డాక్టరా, ఎంఆర్ఓనా, హెచ్ఎండి డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడా, లేకుంటే సర్వేయరా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే తను ఆల్రెడీ సర్వేయరు, హెచ్ఎండిఏలను, ఎంఆర్ఓగాను ల్యాండ్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు స్పెషల్గా చెప్పాల్సినటువంటి పని లేదు. సో ఎక్కడైతే ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదో అక్కడ మాత్రమే, అంటే వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అని అనుకుంటారో అక్కడ మీరు వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో తను వెంచర్స్ గురించినటువంటి నాలెడ్జ్ ఎంత ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉండాలి. అంటే పాస్ట్గా తను ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేశాడా ఏదైనా వెంచర్లో, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తనకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, బ్యాడ్ ఎక్స్పీరియన్సా ఆర్ గుడ్ ఎక్స్పీరియన్సా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ప్రాస్పెక్ట్స్ అంటే తను ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాడా, లేదు అంటే తను ఎలా ఆలోచించగలుగుతున్నాడు, ఫ్యూచర్ గురించి ఏమైనా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడా, లేదంటే ఆ ల్యాండ్ తను ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాడా, ఇది నెక్స్ట్ జనరేషన్కి అందించాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారా, మీరు కలిసేటువంటి పర్సన్ ఎవరు అంటే రిటైర్డ్ పీపులా, న్యూగా మ్యారేజ్ అయినటువంటి పర్సన్స్ని కలిసారా, చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని కలిసారా, వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేయాలి అనుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర పూర్తిగా ఉండాలి. స్పాట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 2-3 ఇయర్స్కి చేసే వాళ్ళు ఉంటారు. రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అందించడం కోసం కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు పూర్తిగా తెలిసి ఉండాలన్నమాట. కస్టమర్తో మీరు హోమ్ విజిట్ పెట్టినప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, అలాగే ఇన్వెస్టరు తను ఎవరిని డిసిషన్ మేకర్గా తీసుకున్నారు, ఎవరు డిసిషన్ తీసుకోవటం ద్వారా తను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర పూర్తిగా ఉండాలండి. ఇలా పూర్తిగా కస్టమర్ యొక్క సైకాలజీ అనేది మీకు పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే అతనితో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయించగలుగుతారు. ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీరు సగం సగంతో వెళితే కనుక ఖచ్చితంగా మీ డీల్ అనేది క్లోజ్ అవ్వదు. కాబట్టి కస్టమర్తో మీరు హోమ్ విజిట్ పెట్టినప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అతను ఇదివరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశాడా, తను ఏ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంటా, షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంటా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్లో తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ల్యాండ్స్లో ఇదివరకు ఇన్వెస్ట్ చేసినప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా పూర్తిగా మీరు తెలుసుకొని దీన్ని ప్రాపర్గా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే రియల్ ఎస్టేట్లో డీల్స్ క్లోజ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఈ వీడియోస్ ఫాలో అవ్వి మీరు కూడా రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.